నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదవ సామాజిక వర్గానికి టీడీపీ పెద్దపీట, అన్ని హంగులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. మంత్రి వేణు ఎన్నికల కార్యాలయం ప్రారంభం, వేద పండితుల ఆశీర్వచనం, ఇమాముల ప్రార్థనలు. టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అధికారం, చిలకలూరిపేటకు భారీగా తరలిన పార్టీ శ్రేణులు. హోంమంత్రి తానేటి వంటకు ఘన సత్కారం, దేవరపల్లిలో కాపు కమ్యూనిటీ భవన్ కు భూమి పూజ. ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ అన్నదానం, వేలాదిగా తరలివచ్చి ప్రసాదం స్వీకరించిన భక్తులు. తెలుగుదేశం పార్టీ యాదవ సంఖ్యలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ యాదవ సంఖ్యల ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇర్ర వేణుగోపాల్ రాయుడు, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బూడిగ రాధ తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ యాదవ సంఘీల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పలువురికి వివిధ విభాగాల్లో పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. 2024 టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని విధాల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం బీసీలను విస్మరించిందని, మోసం చేసిందని మండిపడ్డారు. టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ అధ్యక్షతన టీడీపీ నాయకులు కరగాని వేణు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మంజి రాంబాబు, మిస్కా జోగినాయుడు, కొయ్యడ కుమారి, కడియాల రాజశేఖర్, తుల్లి పద్మ, ఉర్లంకల లోకేష్, బొమ్మనబోయిన నాగేంద్ర, పిడిమి ప్రకాష్, తానింకి కొండయ్య, బత్తుల నాగేశ్వరరావు, గంగుల వెంకటేశ్వరరావు, భూర రమేష్ ప్రసాద్, భూర రామంజనేయులు, బుట్ట వీరబాబు, నమ్మి నాగశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యాదవ సామాజిక వర్గానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తూనే ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీ అందరూ ఈరోజు బీసీలో మా అందరికీ పదవులు ఉన్నాయి. మా పైన పెత్తనం చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీసీకి సీట్లు ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ వారికి సీట్లు ఇచ్చినా వాళ్ళ పైన పెత్తనం చేసేవారు రెడ్లు ఉన్నారు, పెద్ద రెడ్లు. కానీ ఇక్కడ బీసీలు మా పైన ఎవరో పెత్తనం చేసేవాళ్ళు లేరు. మాకు మేముగా పనిచేస్తా ఉన్నాం, బీసీ సాధికారత కోసం కృషి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇది శుభ పరిణామం. రాజమండ్రి పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో ఒకే ఒక బీసీ సీటు, అది రాజమండ్రి సిటీ. గతంలో మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క దీవెనలతో, మీ అందరి యొక్క సహకారంతో మా భార్య అయిన ఆదిరెడ్డి విద్యా భవానీ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించడం జరిగింది. మీ అందరినీ కోరుతా ఉన్నాం, 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజమండ్రి సిటీ భవిష్యత్తు కోసం మరలా సైకిల్ గుర్తుకి ఓటు వేసి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మైత్రిని బలపరచండి చెప్పి కోరుతా ఉన్నాం. రాజమహేంద్రవరం రూరల్ భూమూరులోని నేతాజీ నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ రూరల్ నియోజకవర్గం కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ శాస్త్రోక్తంగా పూజలు, హోమం నిర్వహించి పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి వేణును శాలువాతో, బొకేలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ తనయులు నరేన్, ఉమాశంకర్ పార్టీ నేతలకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, రుడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాష్ రావు, రాష్ట్ర బేడ బుడగ జంగాల కార్పొరేషన్ చైర్మన్ పెండ్రి వీరనాథ్, దొంతంశెట్టి, చిన్న వీరభద్రయ్య, మాజీ వైస్ ఎంపీపీ నక్క రాజబాబు, వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకుడు గిరిజల బాబు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులు రెడ్డి, మెంది నాగేంద్ర, జేసీ కన్వీనర్లు తాటికొండ విష్ణుమూర్తి, తాడాల చక్రవర్తి, రాజమౌళి, అంగాడ సత్యప్రియ, నాకులపల్లి ఆశ, మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి చేయూత కానీ, చేదోడు కానీ,
నేతన్న నేస్తం కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, గోరు ముద్ద కానీ, నాడు నేడులో ఇంగ్లీష్ చదివే పిల్లలు కానీ, ఆసరా తీసుకున్న అక్క చెల్లెమ్మలు కానీ, రైతు భరోసా తీసుకున్నటువంటి రైతు అన్నలు కానీ అందరూ కూడా ముక్తకంఠంతో రేపు వచ్చే ఎన్నిక మాది, మా సామాజిక వర్గాల ఎన్నిక, మా సామాజిక వర్గాల బంధువు జగన్మోహన్ రెడ్డి. బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యం. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అది జగనన్నకు మాత్రమే సాధ్యమనే నానుడు ఏదైతే ఉందో, నినాదం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, ప్రత్యేకంగా నా కుటుంబ సభ్యులంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున, కార్యకర్తలందరి తరఫున, వారితో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబెల్జి సామాజిక వర్గీయుల తరఫున, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబెల్జి సామాజిక వర్గీయుల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాకలం బహిరంగ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. తిలక్ రోడ్డు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కార్యాలయం దగ్గర నుండి బస్సులు, కార్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఆ ర్యాలీని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి, రామయ్య, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జు రాంబాబు, నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీను, కోశాధికారి శెట్టి జగదీష్, రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలి విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, ట్రేడర్ సెల్ ప్రధాన కార్యదర్శి రామినేని మస్తాన్ చౌదరి, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు, తెలుగు యువత రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షుడు చింతలపల్లి నాని, నాయకులు కంటిపూడి శ్రీనివాస్, పితాని కుటుంబరావు, కోకోనట్ వాసు, సూరంపుడి శ్రీహరి, అడారి లక్ష్మీనారాయణ, మంత్రమూర్తి రాంబాబు, నల్లం ఆనంద్, ఆనెం చిన్ని తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లిలో కాపు సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తానేటి వనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాపుల సంక్షేమానికి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా దేవరపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో కాపు సంఘ కమిటీ భవనానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావు కాపు సంఘం ఆధ్వర్యంలో హోంమంత్రి తానేటి వనితను ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కాపులకు మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కాపుల కోసం ప్రత్యేకించి కాపు నేస్తం వంటి ఎన్నో నూతన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. కాపుల సంక్షేమానికి ఈ 5 ఏళ్లలో 33,623 కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలియజేశారు. రానున్న రోజుల్లో కాపులకి మరిన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక దేవి చౌక్లో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమానికి ముందు బసవలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహా నైవేద్యం సమర్పించారు. ఉదయం 12 గంటల నుండి భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గంధం భైరవ స్వామి, కమిటీ ప్రతినిధులు ఆంధ్ర పాపారత్నం, ఆశప్పు మల్లిబాబు, యన్నమూరి భాస్కర్రావు, బత్తుల ఈశ్వరరావు, ఆకుల బన్ని, తోలటి రాజేష్, సంగీత, వీరబాబు, పడల కోటేశ్వరరావు, అల్లక సత్యనారాయణ, గోండ సాయిబాబు, గట్టుపల్లి సత్యనారాయణ, చాపల మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులు కుక్క తాతబ్బాయి, నామన వాసు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక 47వ డివిజన్కు చెందిన పలువురు న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ నుండి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక తిలక్ రోడ్లో ఉన్న సిటీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి అలాగే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో ఇమ్మడలేక తెలుగుదేశం పార్టీలో చేరారు. డివిజన్కు చెందిన దారా శేషుకుమార్, శ్రీనివాస్, శ్రీకిరణ్, దొరబాబు, ఖాదర్, సతీష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆదిరెడ్డి కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు సైనికుల్లాగా పనిచేయాలని కోరారు. అధికార ప్రతినిధి సంసాని ప్రసాద్, టీడీపీ నాయకులు బేసరి చిన్ని, కౌలూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. చాలామంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్కడ దురాగతాలను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి గవర్నమెంట్ ఫారం చేయడం ఖాయమని, అక్కడ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో కొంత లబ్ధి పొందుతారని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణకు కూడా ఆకర్షితులై ఈ రోజున కొంతమంది జాయిన్ అవుతున్నారు. త్వరలోనే ఆ క్వారీ అంతా క్వారీ మీద సోదరులు త్వరలోనే మరలా క్వారీ మీదే ఒక ఇద్దరు నాయకులు ఆధ్వర్యంలో చాలామంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున దారా శేష్ కుమార్, శ్రీనివాస్, కిరణ్, దొరబాబు, ఖాదర్ వీళ్ళంతా అడ్వకేట్స్, సతీష్ వీళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని మేము తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఏదైతే అక్కడ చిన్ని డాక్టర్ గారు వెంకటరావు గారు ఉన్నారో వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. మీరు అక్కడే కదా, సంసాన్ ప్రసాద్ ఇలారా సంసాన్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అక్కడ ఆ వార్డు 47వ డివిజన్ని మరింత బలోపేతం చేస్తారని మేము ఆశిస్తూ ఖచ్చితంగా జరుగుద్ది. వీళ్ళందరూ కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, ఎంత జనాలను ఎలాగ ఆకర్షితులను చేసుకొని ఎలక్షన్ చేయాలన్నది బాగా తెలుసు కాబట్టి వాళ్ళు రావడం వల్ల 47వ డివిజన్ మరింత బలపడింది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం సీటుపై పునరాలోచన చేసి మాదిగలను టీడీపీకి దగ్గర చేసి మాజీ మంత్రి, పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్కు కేటాయించాలని బుంగ సంజయ్ విజ్ఞప్తి చేశారు. గత 5 ఏళ్లుగా టీడీపీని బలోపేతం చేసి మాదిగలకు అండగా నిలబడి పార్టీకి ముందుకు నడిపిస్తున్న జవహర్కు చంద్రబాబు నిర్వహించిన సర్వేలో 76% ప్రజల మద్దతు లభించినా ఎందుకు టికెట్ ఇవ్వలేదో తమకు అర్థం కావడం లేదన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ మాట్లాడారు. రాజకీయంగా మాదిగలను అణగదొక్కేలా కొందరు వ్యక్తులు స్వార్థపూరితంగా వ్యవహరించి జవహర్కు టికెట్ రాకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధిపత్య ధోరణితో వారు చేసిన కుట్రకు జవహర్ బలయ్యారని, దీనివల్ల తెలుగుదేశం పార్టీ కోవూరు సీటును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా పునరాలోచన చేసి జవహర్కు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలిపించి తీరుతామన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు కొండమంచిలి సూర్య, వెంకటేష్, సాయి కుమార్, విజయశేఖర్, పట్నాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు నియోజకవర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేఎస్ జవహర్ గారు కొవ్వూరు నియోజకవర్గమే కాకుండా ఈ పార్లమెంటరీ పరిధిలో తెలుగుదేశం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎక్కడ ఇబ్బంది కలిగినా మరి 5 సంవత్సరాలు ఆయన భుజాన్ని వేసుకుని కార్యకర్తలకు నాయకులకు అండగా నిలబడినటువంటి వ్యక్తిని ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆధిపత్య పోరులో జవహర్ గారిని పక్కన పెట్టి మరి వేరే అతనికి సీటు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. మాదిగ జాతిని ఒక తాటి మీద తీసుకొచ్చి తెలుగుదేశానికి దగ్గర చేసినటువంటి వ్యక్తి జవహర్ గారు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు దూరం చేసి రాజకీయంగా మరి ఆయన్ని అణచివేయాలని ఒక దురుద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఆడుతున్న నాటకంలో భాగంగా మరి జవహర్ గారికి ఈ రోజున సీటు కేటాయించకపోవడం చాలా మాదిగ జాతిని కలిచివేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సర్వేలో 76% ఆయనకు అనుకూలంగా ఉంది. మరి సర్వేను కూడా పక్కన పెట్టి మరి ఏదో ఒక వ్యక్తి స్వార్థం కోసం
ఇలాంటి నిజాయితీ పరుడిని నీతి పరుడిని పక్కన పెట్టడం అన్నది మరి తెలుగుదేశం ఒక సీటును కోల్పోతుందేమో, కొవ్వూరు నియోజకవర్గంలో ఒక సీటును కోల్పోతుందేమో. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసి మరి జవహర్ గారికి మళ్ళీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ క్రీడా మైదానంలో జరిగిన 9వ మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో విజేతలుగా డానీ కింగ్స్ నిలిచారు. విజేతలకు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, 42వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ నామనవాసు, సెక్రటరీ వజ్రనాథ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలో ఆర్గనైజర్స్గా రఫీ, ఉమా కోట వ్యవహరించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇష్టపడిన క్రీడను ప్రతి ఒక్కరూ ఎంచుకొని ఆడడం ద్వారా శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం, ఆహ్లాదకరం కలుగుతాయన్నారు. నామనవాసు మాట్లాడుతూ మున్సిపల్ కాలనీ వాసులు, మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ క్రీడా మైదానాన్ని సాధించుకుని క్రీడలు ఆడడానికి వీలుగా మున్సిపాలిటీకి చెప్పి తయారు చేసుకోవడం వల్ల ఇప్పుడు పిల్లలు, పెద్దలు అందరూ ఈ క్రీడా మైదానానికి వచ్చి ఆటలు ఆడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా గెలుపొందిన క్రికెట్ టీం సభ్యులు, రన్నర్గా నిలిచిన టీం సభ్యులు, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదవ సామాజిక వర్గానికి టీడీపీ పెద్దపీట, అన్ని హంగులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. మంత్రి వేణు ఎన్నికల కార్యాలయం ప్రారంభం, వేద పండితుల ఆశీర్వచనం, ఇమాముల ప్రార్థనలు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం, చిలకలూరిపేటకు భారీగా తరలిన పార్టీ శ్రేణులు. హోంమంత్రి తానేటి వంటకు ఘన సత్కారం, దేవరపల్లిలో కాపు కమ్యూనిటీ భవన్ కు భూమి పూజ. ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ అన్నదానం, వేలాదిగా తరలివచ్చి ప్రసాదం స్వీకరించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.